హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. నేనైతే ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఆ స్వీట్ ఏదో కాదు, సేమియా కేసరి. ఈ సేమియా కేసరి పాలు లేకుండా ఇలా యమ్మీగా ఎలా చేయాలో చూసేద్దామా. అండ్ ఇక్కడ మనకి ఒక 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, కమ్మగా స్వీట్ అయితే చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఆ బౌల్లోకి ఒక 10 రూపీస్ బామినో ప్యాకెట్ అయితే యూజ్ చేస్తున్నాను. అందులో నెయ్యి లాంటిది అయితే ఏం యాడ్ చేయవద్దు. యాడ్ చేయకుండా జస్ట్ వాటిని మాత్రమే స్టవ్ పైన పెట్టేసుకొని జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మంచిగా అటు ఇటు తిప్పుతూ చూస్తూ ఉంటే మెల్లగా కలరింగ్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ నెయ్యితో కూడా రోస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే తొందర మాడిపోతుంది అండ్ పొగ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలా ఏం చేయకుండా జస్ట్ స్టవ్ పైన ఇలా వేయిస్తే సరిపోతుంది. చూసారా, కొద్దిగా కలరింగ్ అయితే చేంజ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ జస్ట్ 5 మినిట్స్లో మాత్రమే అయితే చేసేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా తొందరగా చేసే స్వీట్ అయితే ఇదని చెప్పొచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. అండ్ ఇది కలరింగ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. కొద్దిగా చేంజ్ అయ్యాక మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని మనం మెజర్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే మెజర్ చేస్తేనే కదా వాటర్ ఎంత క్వాంటిటీలో పోయాలనేది అయితే తెలుస్తుంది. మనకిప్పుడు బయట మార్కెట్లో అయితే రోస్టెడ్ సేమియా కూడా దొరికిపోతుంది. అండ్ ఇది సేమ్ కదా, మనం జస్ట్ ఇప్పుడు ఓన్గా చేసేసుకుంటున్నాము. అక్కడ ప్యాకెట్లో రోస్ట్ చేసిన సేమియానే ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసారు కదా, ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను నేను. సేమియా మొత్తం రోస్ట్ అయిపోయింది. ఎంత బాగుందో కదా, కలరింగ్ మంచిగా అనిపిస్తుంది చూస్తూ ఉంటేనే. అండ్ నాకైతే ఒక చిన్న కప్పు సేమియా అయితే అయింది. అదే కప్పుతోని మనం 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము 2 కప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొందరు మెత్త తినాలి అనుకునే వాళ్ళకైతే 2 కప్స్ చేసుకోండి, లేదంటే 1.5 ఎనఫ్. నాకు 1.5 కప్తో వాటర్తోనే మంచిగా పొడిలా వచ్చేసింది. చాలా మంచిగా అనిపించింది తింటూ ఉంటుంటే. కొంచెం ఎక్కువ వాటర్ పోస్తే ఏమవుతుందంటే కొంచెం స్టిక్కీగా అవుతుంది. సో దానికన్నా ఇట్లా పొడిగా చేసుకుంటే బాగుంటుంది. సో ఇదైతే మంచి పొడిగా అయితే అవుతుంది, ఎందుకంటే 1.5 కప్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను కదా. అండ్ ఇలా వచ్చినప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి అది ఉడికిందా లేదా అనేది. చూసారు కదా, జస్ట్ ఇట్లా టచ్ చేస్తే 2 ముక్కలుగా విరిగిపోతుంది కాబట్టి అది ఉడికినట్టే. సో ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే మెజర్ చేసుకున్నామో దాంతో కొంచెం 1/2 కప్ కన్నా కొద్దిగా ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవాలి. కొందరు తక్కువ తింటారు కాబట్టి 1/2 కప్ అయితే సరిపోతుంది. సో నేను 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకున్నా. ఆ షుగర్ అంతా కరిగి ఇప్పుడు వాటర్ లాగా అయిపోయింది. సో అదంతా స్వీట్నెస్ అనేది సేమియాకి పట్టేసుకున్న తర్వాత మంచిగా పొడిగా అయిపోతుంది అన్నమాట. అండ్ మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. మనం నెయ్యి అయితే యాడ్ చేయలేదు కదా ఇందులో. ఇలా ఉడుకుతున్న టైంలో నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్నాక వస్తుంది స్మెల్, వావ్, అప్పుడే తినాలన్నంత అనిపించింది. కాకపోతే ప్రాసెస్ అంతా అయ్యేదాకా వెయిట్ చేయాలి కదా. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పిస్తా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైతే వేసుకోండి. నేను పిస్తా ఉండే, సో నేను అవి ఆల్రెడీ నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను కాబట్టి అది ఇక్కడ చూపించలేదు, డైరెక్ట్ వేసేసుకుంటున్నాను. దాంతోపాటు కొద్దిగా ఇలాచి పౌడర్తో పాటుగా మనం ఇక్కడ కలరింగ్ కోసం నేనైతే ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ యూజ్ చేస్తే కొంచెం కలరింగ్ మంచిగా అనిపిస్తుంది కదా, తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. సేమియాలా కాకుండా ఇలా రవ్వ కేసరి టైప్ మనము ఎలా చేసుకుంటామో ఇందులో కూడా కొంచెం కలరింగ్ యాడ్ చేస్తే బాగుంటుంది. ఒకసారి చూడండి, ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఎంత మంచిగా కొడుతుందో కలర్ అయితే. సో ప్రాసెస్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టాంట్గా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది చేసుకొని తినండి. ఎప్పుడు పాలతోని పాయసంలాగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, బెటర్ ఉంటుంది టేస్ట్ ఇట్లా కూడా. సో ఎట్లా అనిపించింది మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక వెంటనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మీకు నేను పెట్టిన వీడియో వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇగ్నోర్ ఆద్య సౌండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.